హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్లో నేను స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా పథకము మనకి, అలాగే రేషన్ కార్డు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ 6 స్టెప్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు, మాకు క్యాస్ట్ తప్పు పడింది, అలాగే కరెంటు బిల్ అనేది మాకు ఎక్కువగా రావడం జరిగింది, వేరే వాళ్ళది లింక్ అవ్వడం జరిగింది, అలాగే అర్బన్ ప్రాపర్టీ మాకు లేదా ఆయన కూడా లింక్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారండి. సో వారి కోసమే కాకుండా అలాగే రిమైనింగ్ పర్సన్స్ మన ఛానల్ చూసే వాళ్ళు కావచ్చు, అలాగే చూడని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలు మీ ముందుకు తీసుకొస్తానండి. సో మనకి రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, లేకుంటే తల్లి వందనం పథకం అప్లై చేసుకోవాలన్నా, ఇంకా మనకి 6 స్టెప్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని స్కీమ్ ఎలిజిబిలిటీ అంటారు. సో ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది గ్రామ సచివాలయంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది ఎన్బిఎం పోర్టల్లో. అది ఎలా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, యొక్క ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను ప్రీవియస్లో వీడియో చేశాను. ఆ వీడియో కింద కామెంట్లో చాలా అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా ఉంది, కానీ మాది లింక్ కాలేదు. అలాగే క్యాస్ట్ తప్పుపడింది, కానీ మా క్యాస్ట్ వచ్చేసి వేరే క్యాస్ట్, సో అదర్ క్యాస్ట్ మాది, కానీ క్యాస్ట్ అనేది మాది రాంగు పడింది. సో అది రాంగు పడితే మనకి అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటి వల్ల ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలు, క్యాస్ట్ సంబంధించి అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి కొంతమందికి ఆటోమేటిక్గా వేరే యొక్క ఆధార్ అనేది లింక్ అయి ఉంటుంది. సో అలాంటి సమయంలో, అలాంటి సందర్భాల్లో ఏ విధంగా చేసుకోవాలి? సో మీ సరౌండింగ్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్, ఏ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఆధార్ కార్డులు ఉన్నాయో అందరూ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ 6 మంత్స్ యావరేజ్ కింద బిల్ అనేది స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చెక్ చేస్తే, ఆధార్ నెంబర్లో చెక్ చేస్తే, ఏ ఆఫీస్లో, కరెంట్ ఆఫీస్లో చెక్ చేస్తే మీకు ఈ వేరే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందని చెప్పేసి అక్కడ మీకు అనుకుంటే అది అనేది రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని అక్కడ ఏఈతో ఒక సీల్ వేయించుకొని సైన్ చేసుకొని ఒక మనకి 6 మంత్స్ బిల్ మీద సీల్ వేసి సైన్ చేస్తారు, ఇది మీది కాదు, వేరే వాళ్ళది లింక్ అయిందని చెప్పేసి. ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్, అంటే డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వారికి ఇస్తే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఎలా రిమూవ్ చేస్తారంటే గ్రీవెన్స్ అనేది అప్లై చేస్తారండి. సో వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్ ద్వారా వీళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు వీళ్ళది కాదు, సో వేరే వాళ్ళది లింక్ అయిందని చెప్పేసి అక్కడ గ్రీవెన్స్ అనేది అప్లై చేస్తారు. గ్రీవెన్స్ అప్లై చేసినప్పుడు మీకు రేషన్ కార్డు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా కూడా మీకు ఎటువంటి సమస్య లేకుండా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మనకి ఒక 7 days అయితే క్లియర్ అవుతుంది. సో గతంలో కూడా చేయడం జరిగిందండి. ఇప్పుడు మీకు అదే విధంగా, అదే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా గ్రీవెన్స్లో అప్లై చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తా వీడియో. అలాగే ఇక్కడ ముఖ్యంగా క్యాస్ట్ సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో క్యాస్ట్ కూడా మనకి తప్పు పడింది. సో క్యాస్ట్ అనేది వేరే ఉంది, బట్ వేరే వాళ్ళ క్యాస్ట్ అయితే మాకు యాడ్ అవ్వడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏదైనా చేసేటప్పుడు క్యాస్ట్ అనేది మిస్టేక్ చేసి ఉంటారు, అలాంటివి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం లేకుండా చేసుకోవాలంటే మీకు క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే సపోజ్ ఎగ్జాంపుల్గా మాది ఎస్సీ క్యాస్ట్, కానీ నాకు బీసీ అని పడింది. సో నా యొక్క ఎస్సీ క్యాస్ట్ సంబంధించి మన యొక్క ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి. ఆ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే అప్పుడు మన గ్రీవెన్స్లో లైక్ చేసినప్పుడు, సో వీళ్ళు ఈ క్యాస్ట్ అండి, వీళ్ళు ఈ క్యాస్ట్ కాదు, ఇది పొరపాటు అని మెన్షన్ చేశారని చెప్పేసి గ్రీవెన్స్ రైట్ చేసుకుంటే మనకి 7 days కల్లా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు టెస్టింగ్ పర్పస్ నేను చూపిస్తాను. విత్ లైవ్, విత్ ప్రూఫ్తో మీ ముందుకు వీడియో తీసుకొస్తాను అండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నచ్చినట్టయితే ఖచ్చితంగా 10 మందికి అయితే షేర్ చేయండి. సో ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకే కాకుండా రిమైనింగ్ పర్సన్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. మరింత క్లియర్ చేయడం ఆ టాపిక్ అవుతాం. లెట్స్ గో. సో ముందుగా నేను బ్రౌజర్ ఓపెన్ చేశానండి. బెనిఫిషరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఎన్బిఎం పోర్టల్ అనేది ఇది. సో సచివాలయం యొక్క లాగిన్ అండి. సో ఇక్కడ నుంచి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా ఉన్నా కానీ, అలాగే క్యాష్ తప్పు ఉన్నా కానీ గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్బిఎం గ్రీవెన్స్ అని చెప్పేసింది కదా, సో ఆప్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ క్రియేటివ్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఏదైనా ఇనెలిజిబుల్ అని చెప్పేసి వస్తే కన్నా మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఏంటి కానీ ఇక్కడ నుంచి గ్రీవెన్స్ అని చేసుకోవచ్చు అండి సచివాలయం ద్వారా. సో ఇక నేను గ్రీవెన్స్ ఆప్షన్ ట్యాప్ చేశానండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నవచక్రం గ్రీవెన్స్ అప్లికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది.
సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరికైతే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేదంటే క్యాస్ట్ తప్పు పడిందో అలాంటి వాళ్ళకి, లేకుంటే 4 వీలర్ ఉన్నా ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు నిజంగా లేవు మాకు మేము ఎలిజిబిలిటీ కానీ వేరే వాళ్ళ లింక్ అయినా అనుకుంటున్నా. సో ఎలక్ట్రిసిటీ బిల్ యాడ్ అయింది అనుకోండి, మనం ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే మనకి 4 వీలర్ అయితే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి, ఇట్లా సంబంధిత ఏవైతే మీకు లింక్ అయ్యాయో ల్యాండ్ సంబంధించి అయితే ల్యాండ్ సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాడికి అట్లా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడికి. సో మీకు లేవని చెప్పేసి అక్కడున్న డిపార్ట్మెంట్తో మీరు ఆన్లైన్లో చెక్ చేయించుకొని సీల్ వేసి సైన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి అయితే ఏం లేదు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఈ విధంగా మన గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో గతంలో ఉన్నట్టుగా ఉన్నాయి, ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో ప్రధానంగా ఇక్కడ నేను రేషన్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాండి, 2025 26 అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని లోడింగ్ అనే వెంటనే ఇక్కడ మనకి సిటిజన్ యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ సచివాలయము, ఎక్కడ మ్యాప్ అయినారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవాలి. సో మనం గ్రీవెన్స్ రైట్ చేసినాక స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు, మనకి అప్రూవల్ అయిందా లేకుంటే పెండింగ్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది యాడ్ అయ్యింది. సో అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది. సో ఎస్సీ క్యాస్ట్ అయినా కూడా. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఎవరివన్నా లింక్ అయ్యా అని చెప్పి చెక్ చేశాను. సో ఇక్కడ వేరే వాళ్ళది అయితే లింక్ ఇవ్వడం జరిగిందండి. సో అది మనము తీపిచ్చుకోవాలన్నమాట. సో అది మన యొక్క కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 8తో 6 months బిల్ అనేది స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ తీసుకొని 6 months కానీ 1 year కానీ స్టేట్మెంట్ తీసుకొని మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆధారాలన్నీ చెక్ చేయించుకొని ఎవరిదైతే లింక్ అయిందో అది రిమూవ్ చేయించుకొని మీరు అక్కడ సీల్ వేయించుకొని సైన్ చేసుకొని గ్రామ సచివాలయం దగ్గరికి డిస్కషన్ వారి యొక్క దగ్గరికి తీసుకుని వస్తే మీకు గ్రీవెన్స్ అని రైట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు క్లియర్ అవడం జరుగుతుంది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో తల్లి కొందన పథకం సంబంధించి కావచ్చు, రేషన్ కార్డు అప్లై చేసుకున్న ప్రాసెస్లో భాగంగా కావచ్చు. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రీవెన్స్ టైప్ అని చెప్పేసి కింద ఉంటుందండి. సో సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనకి ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కావచ్చు, జిఎస్టీ సంబంధించి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది వాటికి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్గా మీకు ఒక కామెంట్ చేయడం జరిగింది, క్యాస్ట్ అనేది తప్పుగా పడింది అని చెప్పేసి అన్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు గురించి మీకు చెప్తున్నాను. సో ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సిఎస్సి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు గ్రీవెన్స్లో అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్రూవల్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చెక్ చేసేటప్పుడు క్యాస్ట్ అనేది కరెక్ట్గా అన్సాటిస్ఫైడ్ అని లేకుండా సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు కానీ 4 వీలర్ ఉన్న వాళ్ళు కానీ ఈ విధంగా అయితే మీరు గ్రీవెన్స్ అని ట్రై చేసుకోవచ్చు అండి. ల్యాండ్కి సంబంధించి కానీ క్యాస్ట్ సంబంధించి కానీ అలాగే ఈ విధంగా మీరు మొత్తం అనేది మీకు సంబంధించినటువంటి ఏ ఆప్షన్ ద్వారా మీకు ప్రాబ్లం ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తాను. ఎలక్ట్రిసిటీ బిల్ క్లిక్ చేసి బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కదా ఎస్ అని క్లిక్ చేయాలి, లేకుంటే నో అని క్లిక్ చేసి ఇక్కడ రిమార్క్లో రికమెండేషన్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. సో సాటిస్ఫైడ్ కొట్టి ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. అలాగే ఇక్కడ బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి చెప్పాము కదా, సో మన యొక్క సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ గ్రీవెన్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ ఐడి అయితే వస్తుంది. అప్లికేషన్ ఐడి కూడా మనం ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా మనకి 6 day బ్యాలెన్స్ సంబంధించి ఏమైనా యాడ్ అయ్యింటే కన్నా వేరే వాళ్ళవి మనం ఈ విధంగా అయితే గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు అండి. అలాగే క్యాస్ట్ తక్కువ ఉన్నా, లేదంటే డ్రై ల్యాండ్ ఎక్కువ ఉన్నా, వెట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నా, లేదంటే యూనిట్స్ సంబంధించి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ క్యాస్ట్ కానీ జెండర్ కానీ ఏమైనా తప్పు ఉన్నా కూడా ఈ విధంగా మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీకు చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది 7 days కల్లా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఎవరికైతే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నాక వాళ్ళకి 6 day బ్యాలెన్స్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతే మీకు వేరే వాళ్ళ లింక్ అయ్యాయని అనుకుంటే మీకు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఏదైతే ఉందో పేరు పక్కన దానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తే ఈ విధంగా మీకు గ్రీవెన్స్ అని రైట్ చేయడం జరుగుతుందండి. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మనం సెలెక్ట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సర్టిఫికేట్ అనేది మేము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది మొత్తం మీకు చూపిస్తాను. సో ఇక్కడ 1 by 1 అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సో మీరు కామెంట్ అడిగారు కాబట్టి నేను వీడియోనే చేశాను. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కూడా గ్రీవెన్స్ అని పెట్టుకోవచ్చు. లింక్ కాకుంటే వేరే వాళ్ళ లింక్ ఎత్తికినా మనం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన తప్పున్నా కూడా మనం ఇక్కడ
క్లియర్ చేసుకోవచ్చు అండి. ఏజ్ ఏమైనా తప్పున్నా కూడా ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు. సో 4 వీలర్ ఉన్న జస్ట్ మీకు అడిషనల్గా ఏదన్నా మీకు యాడ్ అంటే వేరే వాళ్ళు ఈ విధంగా గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ముందుకు వీడియోనే తీసుకొస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ద్వారా మీకు 7 days కల్లా క్లియర్ అవడం. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో వస్తే మీతో మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.